బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. మరోవైపు బలీఘర్ ఏరియాలో బురదలో 9 మంది కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ వెనుక చైనా కుట్ర ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులే మనం చూసాం. భారీ వర్షాలు వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో క్లౌడ్ బర్స్ట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే క్లౌడ్ బర్స్ట్ వెనుక చైనా కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలన్నింటిలోనూ ఇలాంటి భారీ వర్షాలు అంటే వాతావరణ శాఖ అంచనాలను మించి భారీ వర్షాలు పడుతుండడం, అక్కడ వరద ప్రభావం ఎక్కువగా ఉండడం, కొండ చర్యలు విరిగిపడడం, పెద్ద ఎత్తున ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న తరుణంలో ఖచ్చితంగా ఇది క్లౌడ్ బర్స్ట్ అని, దీని వెనక చైనా కుట్ర ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, హైదరాబాద్లో కూడా ఇలాగే భారీగా వర్షాలు పడిన తరుణంలో కేసీఆర్ కూడా ఈ మాటను చెప్పారు. క్లౌడ్ బర్స్ట్ చేశారు, ఎవరో కుట్ర చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరే, ఆ సందర్భంలో అది నిజమైనా కాకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, ఉత్తరాఖండ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో కుట్రకోణం ఉందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలకు ఇవేవో భారీ వర్షాల్లాగా వరదల్లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణాన్ని పరిశీలిస్తూనే ఉంటారు. వర్షపాతం ఎంత నమోదు అవ్వచ్చు అనేది ఒక అంచనా ఉంటుంది. కొంత అటు ఇటుగా నమోదవడం అనేది సహజమే. కానీ అంచనాలకు అతీతంగా, అంచనాలకు అందరంత స్థాయిలో ఒక్కసారిగా భారీ వర్షాలు పడడం క్లౌడ్ బర్స్ట్గా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ క్లౌడ్ బర్స్ట్ వెనక కుట్రకోణం కూడా ఉండే అవకాశం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొన్ని దేశాలని దెబ్బ కొట్టేందుకు శత్రు దేశాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. డైరెక్ట్గా యుద్ధానికి దిగాల్సిన అవసరం లేదు, వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఇలా కూడా విపత్తులు సృష్టించడం ద్వారా కూడా కొన్ని దేశాల మీద శత్రు దేశాలు కొన్ని కుట్రలు చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది చైనా కుట్ర అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఇది ఖచ్చితంగా చైనా కుట్ర అయి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బురదలో 9 మంది కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది ఉత్తరాఖండ్లో. మరోవైపు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ దెబ్బతింది. రోడ్లు కొట్టుకుపోతున్నాయి, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక కనెక్టివిటీ పోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఒక్కసారిగా ఇలాంటి క్లౌడ్ బర్స్ట్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ముందుగా సంసిద్ధం అయి లేకపోవడం వల్ల కూడా మరింత క్లిష్టతరం అవుతుంది సహాయక చర్యలు కొనసాగించడం. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనాకు వస్తారు. ముందు ఎంతవరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, లేదంటే ఏ ప్రాంతాల్లో వరదొచ్చే అవకాశం ఉంది, అక్కడ నదులే ఉన్నాయి, కాలువలే ఉన్నాయి, కొండ ప్రాంతాల్లో ఎలాంటి ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా అంటూ అన్ని రకాలుగా ఒక ఎస్టిమేషన్ అనేది సహజంగా వాతావరణ శాఖ అధికారులకు ఉంటుంది. కానీ ఇలాంటి క్లౌడ్ బర్స్ట్ పరిస్థితుల్లో అంటే ఒక్కసారిగా ఊహించనంత వర్షం పడితే, భారీ ఎత్తున వరద ముంచుకొస్తే అప్పటికప్పుడు సహాయక చర్యలు చేయడం సహజంగా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటివి సాధారణంగా క్లౌడ్ బర్స్ట్ జరగడం అనేది కూడా చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఫ్రీక్వెంట్గా ఈ మధ్యకాలంలో సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటివి, సరిహద్దు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటుండడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చైనా పని అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో కూడా ఇప్పటికే కొంత విచారణ జరుగుతుంది. కొంత సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది.
రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. భారీ ఎత్తున నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్న తరుణంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే బురదలు 9 మంది కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే క్లౌడ్ బస్ట్ కారణంగా అధికారులు ఈ సహాయక చర్యలను కొనసాగించడం కూడా చాలా కష్టతరమవుతుంది. క్లౌడ్ బస్ట్ వెనక ఖచ్చితంగా చైనా హస్తం ఉండి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ అంశానికి సంబంధించి ఇంత సడన్గా క్లౌడ్ బస్ట్లు ఇలా సరిహద్దు ప్రాంతాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో జరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చైనా హస్తం ఉండి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కూడా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బస్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. మరోవైపు బలీఘర్ ఏరియాలో బురదలో 9 మంది కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్లౌడ్ బస్ట్ వెనక చైనా కుట్ర ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులే మనం చూసాం. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో క్లౌడ్ బస్ట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే క్లౌడ్ బస్ట్ వెనుక చైనా కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా, సరిహద్దు ప్రాంతాలన్నింటిలోనూ ఇలాంటి భారీ వర్షాలు, అంటే వాతావరణ శాఖ అంచనాలను మించి భారీ వర్షాలు పడుతుండడం, అక్కడ వరద ప్రభావం ఎక్కువగా ఉండడం, కొండ చర్యలు విరిగిపడడం, పెద్ద ఎత్తున ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న తరుణంలో ఖచ్చితంగా ఇది క్లౌడ్ బస్ట్ అని, దీని వెనక చైనా కుట్ర ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, హైదరాబాద్లో కూడా ఇలాగే భారీగా వర్షాలు పడిన తరుణంలో కేసీఆర్ కూడా ఈ మాటను చెప్పారు.